అసీం కామెంట్లు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. మరో విధ్వంసానికి దాయాది వ్యూహరచన చేస్తోందా? కశ్మీర్ లక్ష్యంగా స్వయంగా మునీర్ కుట్రలు చేస్తున్నాడా? ట్రంప్ మద్దతుతోనే భారత్తో డెడ్లీ గేమ్ ఆడాలనుకుంటున్నాడా? అగ్రరాజ్యంతో స్నేహం కొనసాగుతున్న సమయంలోనే ఇండియాను దెబ్బకొట్టాలని ఆయన భావిస్తున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే పశ్చిమాసియా మధ్యవర్తిత్వం ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకునేందుకు కశ్మీర్లో అలజడి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ అందే సత్యం గారు. సత్యం గారు నమస్కారం సార్. నమస్తే రోజా గారు. సత్యం గారు, 2025 మే నెలలో ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ను ఛేదించి 9 ఉగ్రవాద శిబిరాలను మట్టి కరిపించాం. అప్పుడు మౌనంగా ఉన్నటువంటి అసీం మునీర్ ఇప్పుడేమో హఠాత్తుగా ఈ మర్కా ఏ హక్ అనేసి ఏదో పేరుతో మేము విజయం సాధించేశాము అని చాలా గా ఏమంటారు, చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ ఉన్నాడు, కథలు చెప్తా ఉన్నాడు. అంటే ఇది పాక్లో ఉన్నటువంటి ఆర్థికంగా వాళ్ళు కుంగిపోయి ఉన్నారు, అప్పుల బాధలో ఉన్నారు, పిండి దొరక్క ప్రజలు కొట్టుకునేటువంటి స్థితిలో ఉన్నారు పాక్ ప్రజలు. సో వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించటం కోసము, అంటే వాళ్ళ ప్రభుత్వ వైఫల్యం ఉంది కాబట్టి దాని నుంచి కవర్ చేసుకోవడానికి మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నాడు అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. ఏంటి సార్ మీ విశ్లేషణ దీనిపైన? పాకిస్తాను భారతదేశ వైఖరితోటి గత 70 ఏళ్లుగా వ్యతిరేక వైఖరితోటి పాకిస్తాను ఇప్పుడున్న స్థితికి దిగజారింది. చాలా చిన్న దేశాలు, పాకిస్తాన్ కన్నా చిన్న దేశాలు, ప్రపంచంలో చాలా దేశాలు డెవలప్ అయినాయి. కానీ పాకిస్తాన్ అలా కునారెళ్ళిపోవడానికి భారత వ్యతిరేకతతోటి అనేక తప్పులు చేయటమే ప్రధాన కారణం. దాంట్లో ముఖ్యంగా దాని క్యాపబిలిటీస్ని మించి రక్షణ వ్యవస్థ మీద ఖర్చు పెడతా ఉంది. ఇది మన తోటి పోల్చుకోదగ్గ విషయం కాదు. ఎందుకంటే మన జీడిపి $4 ట్రిలియన్, వాళ్ళ జీడిపి $0.6 ట్రిలియన్. మనలో 7వ వంతు జాతీయ ఆదాయం ఉంది, జాతీయ ఉత్పత్తి ఉంది. అట్లాగే మన దేశంలో 7వ వంతు వైశాల్యం, 7వ వంతు జనాభా. ఇట్లా 7వ వంతు ఉన్నటువంటి దేశం ఈ విధంగా మిలిటరీ మీద ఖర్చు చేస్తూ దాన్ని అమెరికా నుంచి అప్పులు తెచ్చుకొని ఆ అప్పుల కింద అనేక రకమైనటువంటి భారాలు మోస్తూ ఇవాళ ప్రజల్ని ఇప్పుడున్నటువంటి స్థితికి పాలకులు దిగజార్చారు. ఇది మొదటి అంశం. రెండవది, పాకిస్తాన్లో ఎప్పుడూ కూడా భారతదేశ వ్యతిరేక వైఖరికి గట్టిగా ఉంటే, ఎవరైతే అగ్రెసివ్గా ఉంటారో వాళ్ళని భారత వ్యతిరేకతోటి బాగా పోట్లాడుతుందని చెప్పేసి వాళ్ళని గెలిపించడం, లేకపోతే వాళ్ళ వెనకాల ర్యాలీ కావటం ప్రజలు, ఆ విధమైనటువంటి ఒక మతతత్వ ఆవేశాన్ని, భారత వ్యతిరేక ఆవేశం, మతతత్వం దాంట్లో ఇమిడి ఉన్నటువంటి వైఖరిని ప్రదర్శిస్తూ ఎలక్షన్లకు పోతా ఉన్నారు. ఇప్పుడు మునీర్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్, నేను ఇంకోటి కూడా మీరు చెప్పింది కాక ఇంకోటి కూడా ఏం చేస్తానంటే, వాళ్ళ ప్రభుత్వాన్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి కూడా ఇటువంటి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇస్తారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నవాజ్ కానీ, లేకపోతే షరీఫ్ కానీ, లేకపోతే మునీర్ కానీ వీళ్ళు ఎలక్షన్ల ద్వారా వచ్చినటువంటి వాళ్ళు కాదు. ఎలక్షన్ ద్వారా గెలిచినటువంటి ఇమ్రాన్ ఖాన్ని కూలదోసి వీళ్ళు వచ్చారు. వీళ్ళు సొంతంగా రాలేదు, అమెరికా సపోర్ట్ తోటి వచ్చారు. ఇమ్రాన్ ఖాన్ అమెరికా వ్యతిరేక వైఖరి ప్రదర్శించాడు. భారతదేశాన్ని మెచ్చుకోవటం, భారతదేశం చూసి నేర్చుకోవాలనటం, తర్వాత వాళ్ళ రక్షణ మంత్రి మనల్ని ఇటువంటి గ్రేవ్ యార్డ్గా మార్చింది అమెరికా అనే స్టేట్మెంట్ ఇవ్వటం. ఇదంతా గమనించినటువంటి అమెరికా ఒక 30 మంది ఇమ్రాన్ ఖాన్ ఎంపీని కొనేసి ఇమ్రాన్ ఖాన్ గోలదేసి జైలు చేసి ఇవాళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని, కట్టపొరల ప్రభుత్వాన్ని నిలబెట్టుతుంది. దానికి ప్రతినిధులే ప్రధానమంత్రి, ప్రెసిడెంటు, తర్వాత దానికి నాయకుడే మున్నీర్. కాబట్టి ఒక బలహీనమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అమెరికా, ఏది షరీఫ్ నవాజ్ను కూడా ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ కూడా బలహీనమైనటువంటి ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళు ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి వాళ్ళు గారు. అటువంటి బలహీనంలో ఉన్నప్పుడే సైన్యాధ్యక్షుడు అధికారం చెలాయించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళిద్దరిని పప్పెట్ చేసి మున్నీర్తో చర్చలు జరిపి మున్నీర్ ద్వారానే పాకిస్తాన్ని గైడ్ చేస్తుండు ట్రంప్. ఈ స్థితిలో మున్నీర్ ఇటువంటి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇచ్చి పాకిస్తాన్లో తన సుప్రీమసీని రుజువు చేసుకోవటం, తర్వాత మిగతా ఇద్దరిని కూడా డామినేట్ చేయటం, ప్రెసిడెంట్, ప్రధానమంత్రిని కూడా మున్నీర్ పర్మిషన్ లేదే వాళ్ళు మాట్లాడని స్థితికి వాళ్ళ పాకిస్తాన్ చేరుకుంది. కాబట్టి ఇది ఏదో ఇండివిజువల్గా చేస్తున్నట్టు కాదు, అకస్మాత్తుగా చేస్తున్నటువంటిది కాదు. ఇంటర్నేషనల్, అంతర్జాతీయ పరిణామ క్రమంలో ఈ ట్రంప్ యొక్క మోటివేషన్ తోటే మున్నీర్ ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. తర్వాత మరొక అంశం ఏంటంటే, మనకు చైనాకు ఘర్షణ ఉంటే మనల్ని సపోర్ట్ చేస్తుంది అమెరికా. ఎందుకంటే చైనా తనకు ఆర్థిక శత్రువు కాబట్టి మనకు సపోర్ట్ చేస్తుంది.
మనకు పాకిస్తాన్కు వైరుధ్యం వస్తే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ పప్పెట్టు, మనం సావరిన్ కంట్రీ లాగా బిహేవ్ చేస్తున్నాం. అప్పుడప్పుడు కొంత సరైనెస్ ప్రదర్శించినా మనం కొంత వ్యక్తిత్వం ప్రదర్శిస్తున్నాం. పాకిస్తాన్కి అది లేదు కాబట్టి వ్యక్తిత్వం లేని దేశాన్ని ఇష్టపడుతుంది, ఇంపీరియలిస్ట్ కంట్రీ. కాబట్టి పాకిస్తాన్ ఇష్టపడుతుంది, ఎప్పుడు 100% ఇష్టపడుతుంది. కాబట్టి మొన్న సింధూరు దాడేప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. పాకిస్తాన్ మిగలదు అనుకున్నాకనే ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ యుద్ధం విరమింపజేశాడు. భారతదేశం ఇయాల్టికి కూడా మధ్యవర్తి ఎవరు లేరని చెప్పినా అది అంతర్జాతీయ సమాజం నమ్మదు. ఖచ్చితంగా ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ తోటే, ట్రంప్ కనీసం 80 సార్లు అన్నాడు నా ఇన్వాల్వ్మెంట్ తోటే యుద్ధం ఆగిందని. ప్రతిపక్షాలు మోడీ నిలదీస్తున్నాయి కాబట్టి మోడీ ఒప్పుకోట్లే, ఏ దేశం ఇన్వాల్వ్మెంట్ లేదు, పాకిస్తాన్ కాలబేరానికి వస్తేనే విరమించినామని మోడీ అంటుండు. కానీ ట్రంప్ మాత్రం ఇప్పటికీ 80 సార్లు అన్నాడు నేనే యుద్ధం విరమింపజేసినని. కాబట్టి అదొక చర్చ, అది మనం చాలా మటు డిబేట్ చేసినాం, అది ఒక ప్రత్యేక చర్చ అవసరం. కానీ ఇప్పుడైతే మున్నీరు ఈ విధంగా రెచ్చగొట్టేటువంటి విషయాలు ఏమిటంటే, ఒకటి అమెరికాను సంతోషపెట్టడం, రెండు ఇంటర్నల్గా పాకిస్తాన్లో పొలిటికల్ కన్సాలిడేట్ చేయటం, మూడోది అక్కడ వచ్చేటువంటి అనేక సమస్యల్ని ప్రజలు దృష్టి మలచడానికి భారత వ్యతిరేక వైఖరిని మరింత అగ్రెసివ్గా ప్రదర్శించడం, ఇటువంటి కారణాలతోటి మున్నీరు ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. తర్వాత పాకిస్తాన్కు ఎప్పుడు కూడా ఒక తలబిరుస్తుంది, మాకు కూడా ఆటమిక్ పవర్ ఉంది అనేది. ఇప్పుడు ఐఈఏ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క అంచనా ప్రకారం మనకు 182 అణ్వాయుధాలు ఉంటే వాళ్ళకి 172 అణ్వాయుధాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ పవర్ ఉంది. కాబట్టి పాకిస్తాను మాకు కూడా ఉంది అని చెప్పేసి ఒక తలబిరుసు వైఖరితోటి ఇటువంటి చర్యలకు కూడా అప్పుడప్పుడు పాల్పడుతుంది. కాబట్టి ఏదేమైనా ఇవాళ ఇటువంటి రెచ్చగొట్టే విధానాల వలన గత 70 ఏళ్ళుగా పాకిస్తాన్ నష్టపోయింది, ఉగ్రవాద కార్యక్రమాల వలన నష్టపోయింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి సైన్యం పౌర ప్రభుత్వమే కాదు, పరోక్షంగా ప్రజలు ఉగ్రవాదుల గ్రూపుల ప్రెజర్ తోటి ప్రభుత్వాలు యాక్ట్ చేస్తుంటాయి. ఉగ్రవాద గ్రూపుల యొక్క సానుభూతి లేకుండా అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వాలు ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఉగ్రవాదుల గ్రూపుల యొక్క అప్రాయండ కూడా ఉంది. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఈ 4-5 కారణాలతోటి మున్నీరు ఇటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు.